హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సదర్లాండ్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అయిపోయింది. వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. దీనికైతే హైదరాబాద్ లొకేషన్ జరుగుతుంది. డ్రైవ్ అనేది 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చి 2.5 నుంచి 3.5 దాకా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ బట్టి మీ శాలరీ అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డ్రైవ్ వచ్చి 26th స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ డ్రైవ్. బట్ కానీ జూలై దాకా ఇంకా లైక్ 5th జూలై దాకా టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా డ్రైవ్కి అటెండ్ అయిపోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 9:30కి స్టార్ట్ అయ్యి 4:30 దాకా టైం ఉంటుంది. సో మీరు ఆ గ్యాప్లో ఎప్పుడైనా డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ డ్రైవ్ అనేది ఎక్కడ జరుగుతుందో. కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇచ్చారు కదా, వినీషా అని. సో డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందరే ఒకసారి హెచ్ఆర్ అనేది కాంటాక్ట్ అయితే బెటర్. Roles and responsibilities వచ్చేసి an international voice and non-voice is a job where executives are assigned to handle calls, chats, customers in different countries. లైక్ ఈ కస్టమర్ సర్వీస్ రోల్లో అనేది అసైన్ చేసి ఉంటారు కదా అసోసియేట్స్కి, లైక్ క్వైరీస్ అనేవి సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి రావచ్చు. అంటే మీరు చాట్ కాల్ ద్వారా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి క్వైరీస్ అనేది ప్రోడక్ట్ సపోర్ట్కి, సర్వీస్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ఏదైనా ఇన్ కేస్ సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు అలా ఏదైనా రిలేటెడ్ క్వైరీస్ వస్తే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గ్రోత్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై. లైక్ గ్రాడ్యుయేట్ లైక్ 12th పాస్ అయిన వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ అంటే రొటేషనల్ 24/7 షిఫ్ట్స్, ఈవినింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ అలా ఉంటాయి. అండ్ రొటేషనల్ ఆఫ్ అంటే 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. లైక్ ఎనీ 2 days, ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్కింగ్ అలా. ఇది వచ్చేసి మీకు డ్రైవ్ అక్కడ డ్రైవ్కి అటెండ్ అయ్యాక అసెస్మెంట్స్ ఉంటాయి కదా, 3 rounds ఉంటాయని చెప్తున్నారు. జామ్ అసెస్మెంట్, లైక్ వాయిస్ పర్సన్ అండ్ ఆపరేషన్స్ రౌండ్. 2-way క్యాబ్ ఫెసిలిటీస్. ఇంకోటి ఏంటంటే క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, 2-way క్యాబ్. బట్ కాకపోతే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అందులోనూ ఆఫీస్కి 25 kilometers అరౌండ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే 2-way క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. క్యాండిడేట్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై. లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఎలాంటి ఇష్యూస్ లేకుండా వర్క్ చేసే వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అండ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నీడ్ ఇమీడియట్ జాయినర్స్, లైక్ తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళు వాళ్ళకి కావాలి. అండ్ నో విర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ నాట్ అవైలబుల్ అని చెప్తున్నారు. ఓన్లీ ఆఫ్లైన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి. అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఎందుకు చెప్తున్నారు అంటే, అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారు కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. లైక్ చదువుకునే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. Every candidate must complete the registration process before coming for the walk-in interview. లైక్ కింద రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇచ్చారు కదా, ఆ లింక్ అనేది మీరు గూగుల్లో ఓపెన్ చేసి ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాలంటే డ్రైవ్ అనేది అటెండ్ అయ్యే ముందర. అండ్ ఇట్స్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ డౌన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండ్ మెన్షన్ మై నేమ్ హెచ్ఆర్ వినీషా. డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర రెజ్యూమ్లో వినీషా అని రాయాలని చెప్తున్నారు. లైక్ డ్రైవ్కి హెచ్ఆర్ని కాంటాక్ట్ అవుతున్నాము అని ఆ డ్రైవ్లో. కాల్ మీ బెటర్ బిఫోర్ కమింగ్ ఫర్ వాక్-ఇన్ టు షెడ్యూల్ ఇంటర్వ్యూ. లైక్ మీరు డ్రైవ్ అటెండ్ అవ్వకముందే ఒకసారి అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే డ్రైవ్ అనేది అటెండ్ అయ్యే ముందరే ఒకసారి కాంటాక్ట్ అయితే సో ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ షెడ్యూల్ కూడా చేస్తారు ఇంటర్వ్యూ అనేది. క్యారీ ఆఫ్ యువర్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేషన్. మనకు 3 doses వేశారు కదా, మోస్ట్లీ అందరూ 2 doses వేయించుకున్నారు. సో రెజ్యూమ్, జెరాక్స్ కాపీ ఆఫ్ ఆధార్ అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
సో ఇదండి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. సో డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీన్ వైల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఏదైనా డ్రైవ్స్లో మీరు అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.